నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్. రామగుండం పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. రామగుండంలోని ఎరువుల కర్మాగారం, గోదావరి కని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆజీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇచ్చు శిక్షకులకు ఇంటర్వ్యూలు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల, రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని అన్నారు. ప్రతి డివిజన్ సంబంధించి ఒక టేబుల్ కేటాయించి కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నిబంధనల ప్రకారం కౌంటింగ్ సజావుగా జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రోజు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ మొన్న 11th అయ్యాయి. ఇప్పుడు 13th మనం కౌంటింగ్ చేస్తున్నాము. పెద్దపల్లిలో 4 ప్లేసెస్ లో చేస్తున్నాము. 3 మున్సిపాలిటీస్, ఒక కార్పొరేషన్. ఇక్కడ ఒకటి యునానిమస్ అవుతుంది. 59కి ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది. 7 రూమ్స్ లో అవుతున్నాయి. అండ్ ప్రతి వార్డు కూడా ఒక టేబుల్ పెట్టేసి మనం కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వచ్చాయి, దాన్ని సెగ్రిగేషన్ చేస్తున్నాం. అంటే 25 లాగా చేస్తున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ ద్వారా వాళ్ళ సమక్షంలో చేస్తున్నాము. అండ్ ప్రతి ఆరు కూడా ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్ అనమాట. సో వీఆర్ యాంటిసిపేటింగ్ మేబీ 12 o'clock కల్లా కంప్లీట్ రిజల్ట్స్ అయిపోతాయి. చిన్న మున్సిపాలిటీ అంటే సుల్తానాబాద్ కానీ మంతల్లో వీఆర్ యాంటిసిపేటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలోనే ముందే అయిపోయింది అనుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ. నిర్దేశిత లక్ష్యం మేరకు ఎరువుల ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసేందుకు అవసరమైన సంపూర్ణ స్థాయి సహకారాలు జిల్లా యంత్రాంగం నుంచి RFCL కు అందిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలోని ఎరువుల కర్మాగారం, గోదావరి కని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. RFCL ప్లాంట్లో జిల్లా కలెక్టర్ సెంట్రల్ కంట్రోల్ రూమ్, ప్రిల్లింగ్ టవర్, బ్యాంకింగ్, లోడింగ్, డిస్పాచ్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి 2,14,223 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసేందుకు RFCL అధికారులను కలెక్టర్ అభినందించారు.
సింగరేణి సేవా భవన్, సిఎస్పి కాలనీ, కూరగాయల మార్కెట్ వద్ద సింగరేణి సేవా సమితి రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి మరియు జీవనోపాధి కల్పించేందుకు నిర్వహించు వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇచ్చు శిక్షకులకు టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, క్లాత్, జూట్, బంజారా బ్యాగ్ తదితర కోర్సులలో చేసుకున్న 52 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో హాజరైన 42 మంది శిక్షణ ఇచ్చు శిక్షకులకు ఇంటర్వ్యూలు వచ్చారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ 1 ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగింది. మార్కాపురం తిలక్ న్యాయవాది గారిపై పోలీసుల దమనకాండ మరియు దాడిని నిరసిస్తూ 2వ రోజు కూడా గోదావరి ఖని బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించడం జరిగింది. నిన్నటి రోజు బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం తీర్మానం ప్రకారం న్యాయవాది మార్కాపురం తిలక్ గారిపై దాడి చేసిన 1 టౌన్ సిఐ గన్మెన్ మరియు న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గోదావరి ఖని 1 టౌన్ సిఐపై చర్య తీసుకోవాల్సిందిగా అధిక సంఖ్యలో న్యాయవాదులు తరలి వెళ్లి ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల, రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్ సంబంధించి ఒక టేబుల్ కేటాయించి కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నిబంధనల ప్రకారం కౌంటింగ్ సజావుగా జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనము 600 పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు చేయడం జరిగింది. మార్నింగ్ 5 నుంచే ఫ్రిస్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎలాంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రాపర్గా పకడ్బందీ బందోబస్తు మంచి ఆఫీసర్లతోని గోదావరి ఖని ఏసీపీ రమేష్, గోదావరి ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ రామగుండం ఇన్స్పెక్టర్లు అండ్ 500 మెంబర్స్ తోని కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రిజల్ట్స్ అనేది అది రెవెన్యూ వాళ్ళ ఇది అయినా మీకు స్పీడ్ గానే ఉంటుంది. ఎందుకంటే 59 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి స్పీడ్ గానే ఉంటుంది. ఎలాంటి గెలిచిన అభ్యర్థులకు ఎలాంటి డీజేలు కానీ ఎలాంటి ప్రొసెషన్ కానీ చేయడానికి లేదు. తర్వాత మీరు పర్మిషన్ తీసుకొని ఆఫ్టర్ 16th మాత్రమే మీ విక్టరీ ర్యాలీ చేసుకోవాలి. కార్పొరేషన్ మనకు 60 వార్డ్స్కి అయితే 40 యూనానిమస్ అవుతుంది, 59 ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది. 7 రూమ్స్లో అవుతున్నాయి. ప్రతి వార్డు కూడా ఒక టేబుల్ పెట్టేసి మనం కౌంటింగ్ చేయట్లేదు. ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వచ్చాయి, దాన్ని సెగ్రిగేషన్ చేస్తున్నాం. అంటే 25 లాగా చేస్తాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే కాంటెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళ ఏజెంట్స్ ద్వారా వాళ్ళ సమక్షంలో చేస్తున్నాము. అండ్ ప్రతి ఆరు కూడా ఈ స్టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సో వీఆర్ యాంటిసిపేటింగ్ మేబీ 12 o'clock కల్లా కంప్లీట్ రిజల్ట్స్ అయిపోతాయి. చిన్న మున్సిపాలిటీ ఉంటే సుల్తాన్పూర్ కానీ మంతల్లో వీఆర్ యాంటిసిపేటింగ్ ఒక ½ hour 1 hourలోనే ముందే అయిపోయింది అనుకుంటున్నాను.
పథకాలన్నీ కౌంటింగ్ ఆ లిస్ట్ తీసుకొచ్చి వీళ్ళని అలా దాదరని ఒకటి సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సినారే కళామందిరంలో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తం 39 వార్డులు ఉండగా ఒక్కో వార్డుకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు, 3 టేబుళ్లకు కలిపి ఒక ఆర్ఓ, ఏఆర్ఓ ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో సమీపంలోని రోడ్డుపై ఎవరు ఉండకూడదని పోలీసులు గట్టి పహారా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సెంటర్ లోపలికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని, కౌంటింగ్ పాస్ ఉన్న ఓ వ్యక్తిని బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాల విడుదల చేయడంతో గెలుపొందిన అభ్యర్థుల సంబరాలు మిన్నంటాయి. 39 వార్డులలో గెలిచిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ సిటీ కేబుల్ అప్డేట్స్. 1వ వార్డు బూరా బాలమల్లు, 2వ వార్డు వేముల రాములు, 3వ వార్డు జిందం కళ, 4వ వార్డు లైక్ సుల్తానా, 5 దారుణం అరుణ, 6 దూడం రజని, 7వ వార్డు ఎరం వెంకట్రాజం, 8వ వార్డు లింగంపల్లి భాగ్యలక్ష్మి, 9వ వార్డు దొంతరవేణి కళ్యాణి, 10వ వార్డు బొల్లం వైష్ణవి, 11వ వార్డు మామిడాల మహేష్, 12వ వార్డు మోగిలి నాగరాజు, 13వ వార్డు బుర్రా నారాయణ, 14వ వార్డు వెంగళ లీల, 15వ వార్డు కూర భాగ్యలక్ష్మి, 16వ వార్డు గుడ్ల శ్రీనివాస్, 17వ వార్డు గుడ్లపల్లి నీరజ, 18వ వార్డు మేర్గు మంజుల శ్రీనివాస్, 19వ వార్డు బొద్దుల శ్రీనివాస్, 20వ వార్డు సాగల హరిప్రసాద్, 21వ వార్డు ఎలుక వెంకటేశం, 22వ వార్డు గంగరాజు, 23వ వార్డు ఆడేపు చంద్రకళ, 24వ వార్డు బుర్రా మల్లికార్జున్, 25వ వార్డు బెంగి రాంబాబు, 26వ వార్డు నెల్లుట్ల నరేష్, 27వ వార్డు కాసర్ల పద్మ, 28వ వార్డు ఆడిచర్ల రూప, 29వ వార్డు గెండ్యాల శ్యామల శ్రీనివాస్, 30వ వార్డు మంచి రేణుకా శ్రీనివాస్, 31వ వార్డు పాసికంటి రమ్య, 32వ వార్డు కూరపాటి శ్రీశైలం, 33వ వార్డు కొండ వర్షిని, 34వ వార్డు దార్ల సందీప్, 35వ వార్డు బత్తుల రమేష్, 36వ వార్డు కల్లూరి రేణుక, 37వ వార్డు ఊరగొండ లక్ష్మి, 38వ వార్డు రిక్కుమల్లి రంజిత సంపత్, 39వ వార్డు ఆకుల స్వప్నకృష్ణ. మొత్తం 39 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీజేపీ, 1 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఇంకోటి అది ఏంది 30 వార్డు ఒకటేసారి రిలీజ్ చేస్తారు అక్కడ. దౌర్జన్యం నడుస్తుంది. నాకు కౌంటింగ్ పాస్ ఉండగా కూడా నన్ను రూలియలేదు, మలిసి జేబులో పెట్టిర్రు. ఈ కౌంటింగ్ పాస్ చూసుకోరు మీరు. శ్యామల ద్వారా నేను కౌంటింగ్ పోతా అంటే నన్ను పంపించలేదు, ఒక పాసు మలిసి జేబులో పెట్టిర్రు. బస్
ఒక్క నిమిషం ఇది చూడండి సింగిల్ ఇది చూడండి అమ్మ ఇది చూడ ఇది చూడండి ఇది తిరుగు ఒకసారి ఇది చూడండి ఇది ఇప్పుడు కొట్టు ఓకే ఇట్లా చూసుకో అన్న ఎంత ఎంత వచ్చిందమ్మా చెప్పలేదా 170 చిల్లర మేడం ఇట్లా ఒక్కసారి మేడం మేడం ఇటు అయ్యో ఇటు చూడు ఇప్పుడు ఏం చెప్పాలి బిఆర్ఎస్ ఎంత లీడింగ్ 430 కృష్ణ బాగా ఎప్పుడు కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచి సిరిసిల్ల మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండాను ఎగురవేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వెల్లడించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా, భయభ్రాంతులకు గురి చేసినా బెదరకుండా టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ అభివృద్ధి కల్లారా చూసిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకోవడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. 39 వార్డులలో మెజారిటీ, 27 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని సిరిసిల్ల ప్రాంత ప్రజలు నిరూపించుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, కొండూరి రవీంద్రరావు, చీటి నరసింగారావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సింధం చక్రపాణి, చిక్కాల రామారావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రజలు నిరూపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళను అభ్యర్థులుగా ప్రజల ముందుకు పంపించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేటువంటి అభ్యర్థులు వీళ్ళే అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కేటీఆర్ అయితేనే మాకు సరైనటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ నే మేము గెలిపించుకుంటామనే పద్ధతిలో ఆ చైతన్యాన్ని కనపరిచి ఇవాళ 39 కౌన్సిల్ 39 స్థానాలలో 27 స్థానాలకు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినటువంటి సిరిసిల్ల ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచినటువంటి అభ్యర్థులకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. సిరిసిల్ల ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన చాలా బాధ్యత పెట్టిరు. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా పనిచేసి వాళ్ళ ప్రజలకు ఇంకా దగ్గర వాళ్ళ రేపు రాబో రోజులలో కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అదేవిధంగా గెలిచిన అభ్యర్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాయకులు పెద్దలందరికీ, మీడియా సమావేశంలో పాల్గొంటా ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, అట్లనే సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి పంపిన నూతనంగా గెలుపొందిన మా కౌన్సిలర్ అన్నదమ్ములందరికీ,
మా కౌన్సిలర్ అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా కేటీ రామారావు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో కేటీ రామారావు గారు సిరిసిల్ల పట్టణాన్ని తీర్చిదిద్దిన తీరుకు ముగ్ధులై వారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో సిరిసిల్ల మున్సిపాలిటీని మరొకసారి గులాబీ జెండాను ఎగరేసే విధంగా విజయ దుందుబిని మోగించి ఇలా మెజారిటీగా కౌన్సిలర్ స్థానాలను గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. వరుసగా హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీపై జయకేతనం ఎగురవేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా మా కౌన్సిలర్ అభ్యర్థులను ఇళ్లపై దాడి చేసి పోలీస్ కేసులు పెట్టించి కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములని, అక్క చెల్లెలని ప్రచారానికి తిరగనీయకుండా చేస్తూ అడుగడుగున పోలీసులను, అధికారులను నియంత్రిస్తూ పాత కేసులను తిరగదోడి ఆఖరికి అభ్యర్థుల కుటుంబ సభ్యులను జైల్లోకి కూడా పంపిన, ఎన్నో ఇబ్బందులు పెట్టి అడుగడుగున అవాంతరాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లు అనిపించేలా ఇలా సిరిసిల్ల పట్టణ ఓటర్లు తీర్పునిచ్చి మరొకసారి ఇవాళ సిరిసిల్ల పట్టణం, ఈ సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో మేమంతా మీ వెంటే ఉన్నామని చెప్పేసి నిరూపించడం జరిగింది. ఇవాళ 27 స్థానాలు గెలుచుకొని మరొక 4 స్థానాలు అతి స్వల్ప ఓట్లతోటి ఇవాళ 7వ వార్డు కానీ, 23వ వార్డు కానీ, 33వ వార్డు కానీ, అట్లాగే 37 కానీ కొద్ది స్వల్ప ఓట్లతోటి కోల్పోవడం జరిగింది. నిజంగా కూడా ఓట్ల శాతం చూస్తే మొత్తం పోలైన ఓట్లు, ఇలా మొత్తం పోలైన ఓట్లలో 52% పైగా ఓట్లు సాధించి ఇలా బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. స్థానాలు లేక ఎట్లా ఉన్నా ఓటర్లు మాత్రం ఇలా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు ఆనాడు 46% ఉంటే ఇలా అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ పార్టీ కల్లబలి మాటలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. రామగుండంలోని ఎరువుల కర్మాగారం, గోదావరి కని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆజీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇచ్చు శిక్షకులకు ఇంటర్వ్యూలు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇదృష్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.